ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో తమ్నేల్లో చూసారు కదా. సో ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్ళే ట్రైన్లో మేము విజయవాడ వెళ్తూ ఉన్నాము. సో ఇది వచ్చేసి ధర్మవరం నుంచి మనకి సాయంత్రం ఉంటుంది, ఒక 6 o'clock 5:30 to 6 ఆ టైంలో ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి ట్రైన్ టైమింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ఒక్కోసారి ముందే వచ్చేస్తుంది, ఒక్కోసారి లేట్ అవుతూ ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 5:30నే. సో 5:30కి అలా ఉంటుంది ట్రైన్. సో ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు మనకి 5:30 అయినా కొంచెం అలా సన్ ఉంటాడు కదా. సో ఇక్కడ మాకు ఇంకా అలాగే ఉంది. సో మేము ఇంకా ఓన్లీ లంచ్ చేసేసే వచ్చేసాము. సో డిన్నర్ ఇంకా చేయలేదు, ఇంత ఎర్లీ డిన్నర్ చేయలేం కదా. సో ఇక్కడ నుంచి మేము బయలుదేరిపోతూ ఉన్నాము. సో మేము వచ్చేసి విజయవాడ వెళ్తూ ఉన్నాము. సో మీరు ఇదే ట్రైన్లో మచిలీపట్నం వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేసి ధర్మవరం నుంచి ఉంటుంది. లేదంటే మీరు అనంతపూర్లో కూడా క్యాచ్ చేసుకోవచ్చు, లేదంటే గుత్తిలో కూడా క్యాచ్ చేసుకోవచ్చు. చాలా స్టాప్స్ ఉంటాయి, మీరు ఎక్కడి నుంచన్నా వెళ్ళొచ్చు. మేమైతే ధర్మవరం నుంచి వెళ్తూ ఉన్నాము, మాకు ఇదే దగ్గర కాబట్టి. సో ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. సో ధర్మవరం నుంచి అనేది మనకి ఈజీగా తిరుపతికి వెళ్ళడానికి కానీ, లేదంటే విజయవాడ వెళ్ళడానికి కానీ చాలా వరకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మనం అంటే దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఏపీ పీపుల్కి అయితే కొంచెం ధర్మవరం అనేది ఈజీనే కదా. సో అలా సో ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ట్రైన్ ఇంకా. సో మేము 5:30కి అలా ఎగ్జాక్ట్గా 5:25 కల్లా మేము రీచ్ అయ్యాము. సో కరెక్ట్ ఒక 5 minutesకి మాత్రమే ట్రైన్ అనేది మూవ్ అయిపోయింది. సో కొంచెం టైమింగ్స్ ఒక్కోసారి ఒకలా ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇంకా అయిపోయింది, మా జర్నీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఎండింగ్లో మనకి ఫస్ట్ అయితే మనకి రివర్ కనిపిస్తూ ఉంటుంది కదా, కృష్ణా రివరు. సో ఇది వచ్చేసి అదే మనకి ఇలాంటి బ్రిడ్జ్ వచ్చేసిందంటే ఇంకా మనం విజయవాడ వచ్చేసినట్టే కదా. మన విజయవాడ వాళ్ళకి ఎక్కువ గుర్తుండిపోయింది ఈ బ్రిడ్జ్ ఇంకా. సో వచ్చేసాము ఆల్మోస్ట్. కాకపోతే ఈ బ్రిడ్జ్ పైన ఇంకొక ట్రైన్ వెళ్తూ ఉందని చెప్పి మనకి క్రాసింగ్స్ ఉంటాయి కదా. సో అప్పుడని ఇక్కడ ట్రైన్ ఆపేశారు. సో అదే ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. ప్రజెంట్ అయితే కృష్ణా రివర్లో వాటర్ ఏం పెద్దగా లేవు, అక్కడక్కడ కొన్నే ఉన్నాయి. బట్ ఇక్కడ వాళ్ళు ఏమంటా ఉంటారంటే మాకు కావాల్సినప్పుడు అక్కడ మనకి రిజర్వాయర్స్ ఉంటాయి కదా. సో అక్కడ నుంచి వాటర్ వదిలేసుకుంటాము. మెయిన్గా ఇలా మనకి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి కదా, మెయిన్ ఇక్కడే కదా ఎక్కువ కృష్ణానది పుష్కరాలని. సో అప్పుడు వీళ్ళు అలా వదిలేసుకుంటూ ఉంటారంట. సో ఇది ఎర్లీ మార్నింగ్ అండి, 5:30 ఆ టైంలో మేము 6:30కి అంతా దిగేసాము. సో 5:30కి అంతా ఇక్కడ కొంచెం ఆపేశారు ట్రైన్ని. సో అందుకే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. అక్కడ మనకు కనిపించేది చూడండి, ఓంకారం ఉంది, కనిపిస్తూ ఉందో మీకు? అంత మేబీ లైట్స్ చాలా దూరంగా ఉండింది, అండ్ దట్టు మేము చాలా హైట్లో ఉన్నాం కదా. సో అంత క్లారిటీ కనిపించకపోవచ్చు. మేము కూడా ఫస్ట్ టైం వస్తూ ఉన్నాం విజయవాడకి. సో ప్రతిదీ కొంచెం కొత్తగానే ఉంటుంది కదా. ఈ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా మనం జస్ట్ నేనైతే వీడియోస్లో లేదంటే ఫొటోస్లో అలా చూడడమే తప్ప ఎప్పుడు రియల్గా చూడలేదు. సో ఇక్కడ వాటర్ కొన్నే ఉన్నాయి, అండ్ దట్టు విజయవాడలో ఎండలు బీభత్సం, అసలు చాలా చాలా ఎక్కువ హీట్గా ఉంటుంది కదా విజయవాడలో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాటర్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వీళ్ళకి మంచి కృష్ణానది అంతా ఎక్కువే ఉంటుంది కాబట్టి వాటర్ ప్రాబ్లం అస్సలు ఉండదు. కాకపోతే హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అసలు ఈ టైంలో మన దగ్గర అయితే ఫుల్ చలి ఉంటుంది కదా 5:30 ఆ టైంలో. బట్ ఇక్కడ మేము ట్రైన్లో వెళ్తుంటే మాకు అసలు చలినే లేదు, అంటే నార్మల్గా ఉంది. సమ్మర్లో ఎలా ఉంటుంది మనకి, కొంచెం చల్లగాలి వస్తుంటే హాయిగా ఉంటుంది కదా. సో అలా ఉంది. సో ఇంకా వెళ్తూ ఉన్నాము. మనం వెళ్ళేసరికి ఏంటంటే ఆల్మోస్ట్ తెల్లారిపోయింది. 6:30కి అలా మేము దిగేసాము. సో 6:30కి దిగేసరికి మనకి ఏంటంటే బయటకు వచ్చేసరికి మనకు ఆటోస్ అన్నీ ఉంటాయి. సో ఆటోస్లో మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తారు. బట్ ఏంటంటే ఆటోస్ వాళ్ళు ఫుల్ అసలు ఎంత కాస్ట్లీ అంటే అసలు ఆటోలు అక్కడ ఇక్కడ నుంచి పక్క సందుకి వెళ్ళడానికి కూడా 100 అలా ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా వెళ్తే మాత్రము జస్ట్ ఇంకొక మనం నెక్స్ట్ రోడ్డు దాటితే మాత్రం చాలా తక్కువకి వస్తుంది అలా అంటారు కదా. సో అలా వెళ్తే మాత్రం చాలా బెటరు. సో మాకు స్టార్టింగ్లో తెలియక ఈజీగా అంటే ఇంతే ఉంటుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ నిజంగా చాలా చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఆటో వాళ్ళు. సో అలా ఉంటుంది. సో ఇంకా చూడండి మొత్తం లైట్స్ అక్కడ మీకు స్ట్రైట్ కనిపిస్తలేదు సరిగ్గా, బట్ ఆ కొండ దగ్గరే అమ్మవారి టెంపుల్ ఇంకా. సో మేము రూమ్కి వచ్చేసాము. సో ఇదే మేము తీసుకున్న హోటల్ అండి, హోటల్ అభిరామ్ ప్యాలెస్ అని. అంటే ఆటో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదా ఎక్కడ తీసుకెళ్ళాలన్నట్టుగా. సో మా ఆటో అతను ఇక్కడికి తీసుకొచ్చాడు. సో ఇది పొద్దున్నే ఫ్రెష్ అయ్యి ఇంకా బయటకు వచ్చేసాము. సో బయటికి రాగానే ఫస్ట్ అయితే మేము టిఫిన్ తినేసాము. మనకి మెయిన్గా మనం ఎక్కడికి వెళ్ళినా బస్ స్టాప్కి రావాలి కదా. సో ఇది వచ్చేసి పాత బస్ స్టాండ్ అంట. సో ఇక్కడికి వచ్చేసి శ్రీరామ ఫాస్ట్ ఫుడ్స్ అని ఉంది. హోటల్ నేమ్ ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నా కానీ హోటల్ మాత్రం చాలా చాలా నీట్గా ఉంది.
అండ్ ఫుడ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో మార్నింగే అయ్యేసరికి మేము టిఫిన్స్ అన్నీ తినేసాము. దోశ ముగ్గురం కూడా, నేను మా హస్బెండ్ మా బాబు ముగ్గురం కూడా దోశ తినేసాము. సో చెప్పాను కదా ఇది బస్ స్టాండ్కి ఎదురుగానే ఉంటుందని. సో ఇది బస్ స్టాండ్ అండి, అక్కడ బస్సెస్ అన్నీ వస్తూ ఉన్నాయి కదా, సో ఇక్కడే ఉంటుంది మీకు స్ట్రైట్గా. చాలా చాలా బాగుంది. సో ఇక్కడ మేము ఇంకా వేరే కొత్త బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసి 47th ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ మీకు కనిపిస్తుంది కదా మంగళగిరి అని. సో ఫస్ట్ అయితే మేము మంగళగిరి వెళ్తూ ఉన్నాము. సో మంగళగిరిలో ఏమేమి ఉంటాయి, ఎక్కడికి వెళ్ళామనేది మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది. సో ఇక్కడ మేము బస్ కోసం చాలాసేపు వెయిట్ చేసాం. ఈజీగా ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ పైనే వెయిట్ చేసి ఉంటాము. సో ఎట్ లాస్ట్ బస్సు వచ్చేసింది. బట్ బస్సు మాత్రం ఫుల్ రష్గా ఉంది, ఎందుకంటే మేము సండే అక్కడికి వెళ్ళింది. సో అలా. అండ్ ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మంగళగిరి అనగానే అందరికి గుర్తొచ్చేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అండ్ పైన వచ్చేసి మనకి పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో దర్శనం అయిపోయింది. సో ముందు ఇలా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ చెప్పాను కదా ఎండలు బీభత్సంగా ఉన్నాయని, బట్ ఇలా టెంపుల్కి మార్నింగ్ వచ్చేసరికి ఎంత హాయిగా ఉందో. సో ఇక్కడ ఈ టెంపుల్ పేరు వచ్చేసి మంగళాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో పైన వచ్చేసి పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇవి రెండు కూడా మనకి మంగళగిరిలోనే ఉంటాయి. మీకు విజయవాడ నుంచి బస్సెస్ ఉంటాయి, జస్ట్ 10 kilometers పైన ఉంటుంది అంతే. సో ఈజీగా వచ్చేసేయచ్చు, కంటిన్యూగా బస్సెస్ ఉంటాయి. అండ్ ఆటోలు కూడా ఉంటాయి, అంటే మీరు ఇంకా మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆటో. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ గోపురము. సో ఇలా ఉంటుంది, చాలా హైట్గా ఉంది. అండ్ టెంపుల్ కూడా చాలా స్పేసియస్గా చాలా చాలా బాగుంది. మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. సో దీని తర్వాత పైనకి మనకి ఆటోస్ ఉంటాయి వెళ్ళడానికి. సో ఇక్కడ మేము పైనకి వెళ్ళిపోతూ ఉన్నాము. పైన వచ్చేసి మనకి పానకాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్తూ ఉన్నాము. సో పైనకి ఈజీగా ఒక్కొక్కరికి 50 rupees అలా ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఆటోలు. మనకి ఆటోలు అన్నీ ఉంటాయి, అండ్ ఆటోలే ఎక్కువ ఉండేది. సో ఇక్కడ వచ్చేసాం చూడండి, శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ఇది కూడా మంగళగిరిలోనే ఉందని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. మనం అక్కడ కింద కొంచెం లైట్ ఘాట్ సెక్షన్ అనిపిస్తుంది అంతే. సో ఇక్కడ చూడండి, పైన చూస్తే మనకి కింద గోపురాలు అన్నీ కనిపిస్తాయి. అండ్ పైన విజయవాడ ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. అండ్ ఇక్కడ దర్శనానికి వెళ్ళిపోతూ ఉన్నాము. సో సండే కాబట్టి చాలా ఎక్కువ మంది భక్తులు ఉన్నారు. సో మేము వచ్చేసి 100 rupees టికెట్ తీసుకున్నాం. చాలా ఫాస్ట్గా అయిపోయింది దర్శనం, ఒక 5 minutesలోనే అయిపోయింది. సో మీ ఇష్టం ఇంకా, అంటే మనం భక్తుల్ని బట్టి కదా, మనం ఎక్కువ మంది ఉన్నారంటే మనం ఇలా స్పెషల్ టికెట్ తీసుకునేదే చాలా బెటర్. సో ఇది తీసుకొని కూడా చాలా చాలా మంచిదైంది, ఎందుకంటే ఈ టైంకి అంతా 11 అలా అయిపోతుంది. ఫుల్ హీట్ అని చెప్పాను కదా, అసలు ఆ ఎండకి ఫుల్ డీహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇంకా మేము అక్కడ దర్శనం చేసేసుకొని రివర్స్ వచ్చేస్తూ ఉన్నాము. ఆ దర్శనం అక్కడ లోపలికి ఫోన్స్ అలా ఉండవు. అండ్ దట్టు మనం ఇంకా బ్యాగ్ అంతా ఒక దగ్గర పెట్టేస్తాం కదా, సో అలా ఉంటుంది. సో ఇంకా మేము రిటర్న్ వచ్చేస్తూ ఉన్నాము. వచ్చేస్తూ ఉంటే మీకు ఇక్కడ వ్యూ చూపిస్తూ ఉన్నాను చూడండి. అక్కడ ఎగ్జాక్ట్ కనిపిస్తూ ఉంది కదా మనకు గోపురం. ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కింద ఒక టెంపుల్ ఉంటుంది అండ్ పైన ఒకటని, అది కింద టెంపుల్ గోపురం చాలా హైట్కి కనిపిస్తూ ఉంది కదా. అండ్ దాని తర్వాత కింద మనకి ఏ ఆటోలైనా ఎక్కొచ్చు, ఎందుకంటే ఒక ఆటో టికెట్ ఇంకో ఆటోకి కూడా తీసుకోవచ్చు అన్నట్టు. అండ్ కిందికి రాగానే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. శ్రీ పద్మావతి అమ్మవారి సమేత వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి అని ఉంటుంది. సో కిందికి రాగానే ఫస్ట్ మనకు కనిపించే టెంపుల్ ఇదే. సో దీనికి ఇక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకున్నాము. మనకి వెంకటేశ్వర స్వామి మూర్తి వాళ్ళు ఎట్లా అంటే సేమ్ మనకి ఇంకా ఆల్మోస్ట్ తిరుపతిలో ఎలా ఉంటారో అలాగే కదా, సో అలాగే ఉండింది. అండ్ ఇక్కడ దర్శనం చేసేసుకున్నాము. అండ్ చిన్న ప్రసాదం కూడా పెట్టారు. అండ్ టెంపుల్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. అండ్ ఈ ఎండకి కొంచెం మనకి చల్లగన్నా కూడా చాలా చాలా హాయిగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పద్మావతి అమ్మవారు. సో ఇక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము. సో టెంపుల్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ దీని తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళాము, అండ్ అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఇందాక చెప్పాను కదా పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో మనకి పానకం అనేది ప్రసాదంగా ఇస్తారు. సో దీనికి వచ్చేసి మనకి 35 rupees ఛార్జ్ చేస్తారండి. మనం పానకం తీసుకెళ్తే వాళ్ళు స్వామికి అక్కడ నుంచి చాలామందికి తెలిసే ఉంటుంది కదా, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో స్వామి వారి నుండే వస్తుంది ఈ పానకం అని. సో అలా. అండ్ ఇక్కడ దీని తర్వాత వచ్చేసి మేము ఉండవల్లి వెళ్ళాము. ఉండవల్లి వచ్చేసి మనకి మంగళగిరి నుంచి చాలా దగ్గరే ఉంటుంది. సో మీరు బస్సెస్లో అయినా వెళ్ళొచ్చు, లేదంటే ఆటోలో కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఉండవల్లికి వచ్చాము. సో ఇక్కడ వచ్చేసి గుహలు ఉంటాయండి. సో గుహలతో పాటు స్వామివారు కూడా ఉంటారు. అది ఏంటనేది మీకు చూపిస్తాను, వీడియో కంటిన్యూగా చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి టికెట్ అండి, అక్కడ ఒక్కొక్కరికి ఎంత ఛార్జ్ చేస్తారు అండ్ ఎలా ఉందనేది ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఇది వచ్చేసి ఉండవల్లి కేవ్స్. ఇక్కడ మనకి 2 ఉంటాయి మనకి వేసు. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడంతా తిరిగేసి ఈ పక్క నుంచి వచ్చేసేయాలి. బట్ ఆ వెళ్ళే దారిలో ఏం లేదు నిజంగా చెప్పాలంటే, బట్ ఏంటంటే వ్యూ బాగుంటుంది అంతే.
సో అక్కడ మీకు ఈ పక్క మెట్లు కనిపిస్తూ ఉన్నాయి కదా, సో ఈ పక్క నుంచి వచ్చేసేయాలి. బట్ ఈ పక్కన ఏం లేదు, ఊరికే ఈ ఎండలో నడవడం కష్టం కదా అన్నట్టుగా మేము ఈ సైడ్ నుంచే వెళ్ళిపోయాము. అండ్ ఈ చెట్టు కింద కూడా చాలాసేపు కూర్చున్నాము, ఎంత హాయిగా ఉందో, పెద్ద చెట్టు అసలు. సో ఈ చెట్టు కిందే చాలాసేపు కూర్చున్నాము, ఆ ఎండకి చాలా చాలా హాయిగా ఉంది. అండ్ మాతో పాటు చాలామంది కూర్చున్నారు. అండ్ ఇక్కడ మేము తీసుకొచ్చుకున్న కొన్ని స్నాక్స్ ఉంటాయి కదా, సో అవన్నీ తినేస్తూ ఉన్నాము. కొంచెం అంటే మనకి ఎనర్జీ కావాలి కదా మెట్లన్నీ ఎక్కి నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళడానికి. సో ఇది వచ్చేసి రోడ్డు పక్కనే ఉంటుంది. సో దీని తర్వాత ఇంకా పైనకి వెళ్ళిపోతూ ఉన్నాము. మనకి పైనకి వచ్చేసి ఇలాంటి మెట్లు ఉంటాయి, మొత్తం రాళ్ళతో ఉన్న మెట్లే ఎక్కువ ఉంటాయి. మధ్యలో సిమెంట్తో మెట్లు కట్టారు, బట్ మొత్తం రాళ్ళతోనే, అంటే గుహల్లాగా ఉంటాయి, బట్ గుహలు అయితే కాదు. సో లోపల ఫస్ట్ అంటే 3 floors లాగా ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఏముండదు. సో సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి కొంచెం అలా స్వామివారి మూర్తులు అన్నట్టుగా, అంటే రాళ్ళతో చెక్కిన మూర్తులు ఉంటాయి. సో ఇది వచ్చేసి 3rd ఫ్లోరు. సో ఇక్కడ వాల్మీకి మహర్షి విగ్రహాలు అన్నట్టుగా పెట్టారు. అండ్ దీని తర్వాత ఇక్కడ అందరూ చెప్పులు వదిలేసి లోపలికి వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకి దేవతామూర్తులు ఉంటారు. అండ్ ఈ పక్కన కొంచెం రైట్ సైడ్కి వెళ్తే మాత్రం మనకి రంగనాథ స్వామి ఎలా ఉంటారు అంటే కొంచెం నిద్రలో ఉన్నట్టుగా ఉంటారు కదా, అంటే పడుకొని ఉన్నట్టుగా ఉంటారు కదా, సో అలా ఉంటారు స్వామివారు. సో ఇక్కడ అదే చూపిస్తూ ఉన్నాను. లోపలికి వెళ్ళగానే అంటే ఇంత పెద్దగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. సో శ్రీరంగం తర్వాత నేనైతే ఇదే చూస్తూ ఉన్నాను, చాలా పెద్ద మూర్తి స్వామివారు. సో మొత్తం అలా ఉంటారు. సో దీని తర్వాత చూసేసి ఇంకా మనం కిందికి వచ్చేసేయచ్చు. దీని తర్వాత నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తూ ఉన్నాము. సో వచ్చేసాము. ఇది వచ్చేసి ఏంటంటే మనకి అమరావతికి వచ్చేసాము. సో మనకు అక్కడ నుంచి ఒక 1.5 hour జర్నీ ఉంటుంది, 45 kilometers ఉంటుంది. బట్ ఏంటంటే రోడ్ అయితే అస్సలు బాగాలేదు. బట్ ఏంటంటే ఈ టెంపుల్స్ చూడడానికి మేము ఇంత లాంగ్ వచ్చాము. సో ఇక్కడ వచ్చేసి టెంపుల్ అండి, ఇదైతే చాలా 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 స్పేషియస్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసి మెయిన్ ఇంకా మనకి గోపురము. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి పంచరామాలు అని క్షేత్రాలు ఉంటాయి కదా, అంటే అన్నిట్లో కూడా శివుడు ఉంటాడు కదా. సో వన్ ఆఫ్ ది పంచరామం వచ్చేసి ఇదే అమరేశ్వర స్వామి టెంపుల్ అమరావతిలో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి స్వామివారు వచ్చేసి నార్మల్ లింగ రూపంలో ఉంటుంది కదా, బట్ ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే లింగ రూపం అనేది మీరు చాలా వరకు ఇక్కడ చూసుంటారు కదండి, శ్రీకాళహస్తిలో ఎలా ఉంటుందో లింగ రూపం సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. సో ఇక్కడ మీకు కనిపిస్తుందా చూడండి. మనకి దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి 6 నుంచి ఉంటాయి 1 o'clock వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి నైట్ 9 వరకే ఉంటుంది. సో 8 to 9 వరకు ఉంటుంది అంతే. మధ్యలో వెళ్తే మనకి ఇంకా టెంపుల్ క్లోజ్ ఉంటుంది. మేము కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 3:55 అలా వచ్చేసాము. సో వచ్చేసి కొంచెం అలా ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి లోపల ఇంతమంది ఉన్నారు భక్తులు అనేసి. సో ఇక్కడ మేము లైన్లో నిల్చున్నాము, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది దర్శనం. అండ్ టెంపుల్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇక్కడికి చాలామంది భవానీలో ఉంటారు కదా, అంటే అమ్మవారి దీక్ష పట్టిన వాళ్ళు, సో అలా అందరూ వచ్చేసారు. సో ఇక్కడ దర్శనం చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కొంచెం లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే కోనేరు అంటే కళ్యాణి ఉంటుంది కదా, సో ఇక్కడ ఉంటుంది. సో చాలా చాలా పెద్దగా ఉంది. అండ్ చెప్పాను కదా విజయవాడలో వాళ్ళకి కొంచెం వాటర్ కృష్ణానది అనేది ఎక్కువ పెద్దగా ఉంటుంది. అండ్ అక్కడక్కడ టెంపుల్స్ దగ్గర చిన్న చిన్న కూడా ఇలా ఉంది. సో ఇక్కడికి వచ్చేసి చూసేసుకొని ఇంకా మేము ఇంకా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాము. సో ఇది వచ్చేసి చెప్పాను కదా మనకి పంచరామాల్లో ఒకటని, ఇంకా 4 ఉంటాయి. సో ఇలా ఒక్కొక్కటిగా ఉంటాయి అన్నట్టు. సో అన్నిట్లో కూడా మనకి శివుడే కొలువై ఉంటాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. లైక్ ఏంటంటే అమ్మవారి టెంపుల్సే కానీ, లేదంటే వేణుగోపాల స్వామి చిన్నగా ఉంటాయి. సో అలా ఉంటుంది. సో ఇక్కడ బయటకు వచ్చేస్తే ఇలా ఉంది. సో మనం కొంచెం ముందుకు నడిస్తే ఏంటంటే ఇంకా వేరే ప్లేసెస్ కూడా చూడొచ్చు. సో ఫస్ట్ అయితే మేమైతే ఇది చూసేసుకొని ఇంకా బయటకు వెళ్ళిపోతూ ఉన్నాము. సో ఇక్కడ కొంచెం వాటర్ చూసేసరికి మనం అక్కడికి వెళ్ళి కూడా కొంచెం అలా వాటర్ కూడా పైనకి వేసేసుకోవచ్చు. సో ఇక్కడ చిన్న చిన్న పైపుల్లాగా కనిపిస్తూ ఉన్నాయి కదా, మీకు ఎగ్జాక్ట్గా కనిపిస్తుందో లేదో. సో అక్కడికి వెళ్ళి మనం ఇలా కొంచెం తలపైన చల్లేసుకోవచ్చు. చాలామంది స్నానం కూడా చేసేస్తూ ఉన్నారు. సో చెప్పాను కదా 5 ఉంటాయి అని చెప్పి, అంటే పంచరామాలు పేరులోనే ఉంది కదా 5 క్షేత్రాలని. అండ్లో ఒకటి సోమేశ్వర స్వామి టెంపుల్, ఇందులో మెయిన్గా వచ్చేసి అమరేశ్వర స్వామి టెంపుల్. అండ్ దీని తర్వాత ఇంకా 4 ఉంటాయి, క్షీరద రామలింగేశ్వర స్వామి టెంపుల్, ఇలా ఉంటాయి. 5 మొత్తం 5 ఉంటాయి. మేమైతే ఇక్కడ చాలా వరకు టైం స్పెండ్ చేసాము, ఎందుకంటే ఇంకా మాకు టైం ఉంది అనేసరికి ఇంకా చాలాసేపు ఇక్కడే ఉన్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి శివుడు ఉంటాడని చెప్పాను కదా, ఇలా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోటోలో శ్రీ అమరేశ్వర స్వామి వారు అని. సో అలా ఉంటుంది మనకి స్వామివారి దర్శనం అనేది అలా ఉంటుంది. అండ్ దీని తర్వాత దీని నుంచి దగ్గరలోనే మనకి మ్యూజియం ఉంటుంది. సో నెక్స్ట్ దీని తర్వాత మ్యూజియంకి వెళ్ళాము. సో ఈ మ్యూజియంలో ఏంటంటే అప్పట్లో అంటే బుద్ధుడు ఉన్నప్పుడు ఎలా ఉండిందో సో అలా ఉంటుంది.
అంటే అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండింది అండ్ ఆయన అంటే విగ్రహాలు కూడా పెట్టారు. అండ్ చాలా వరకు శిథిలమైపోయాయి. చాలా వరకు అప్పట్లో యుద్ధాలు ఇలాంటివి ఎక్కువ కదా, సో చాలా వరకు పోయాయి. బట్ ఉన్న వాటిని కూడా వాళ్ళు నీట్గా మంచిగా అన్నీ కూడా మంచిగా సేవ్ చేసి పెట్టారు లోపల. అండ్ దీంట్లో మనకి ఫొటోస్ తీసుకునే అలా ఉంటుంది అండ్ వీడియో కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదిని కూడా టచ్ చేయొద్దు అని చెప్తారు. సో చూడండి అప్పట్లో రాళ్లతో మొత్తం చెక్కినవి అన్నట్టుగా అన్నీ మనకి ఇక్కడ నీట్గా రాసి పెట్టారు. పక్కన మనకి ఇక్కడ బ్లూ కలర్ది కనిపిస్తూ ఉంది కదా, సో ఒక చిన్న బోర్డు లాగా పెట్టారు కదా, సో దాంట్లో ప్రతి ఒక్కటి కూడా నీట్గా రాసి పెట్టారు ఏది ఏంటి అన్నట్టుగా. అండ్ ఎప్పటి సెంచరీలో ఫస్ట్ టు సెకండ్ సెంచరీ అంట, మనకి అప్పుడే 21st సెంచరీలో ఉన్నాము. సో అప్పటిదండి, సో అప్పటివి కాబట్టి ఇంకా మనకి అన్నీ కూడా నీట్గా చేసి పెట్టారు. అండ్ బుద్ధునివి మెయిన్గా ఆయన పాదాలే కానీ లేదంటే ఆయన ఎలా ఉన్నారు అదంతా. అండ్ అప్పట్లో ఏమేమి వస్తువులు వాడినారు అండ్ అప్పట్లో వంటకి యూజ్ చేసినవి కొన్ని ఉంటాయి కదా, సో అలా అవన్నీ కూడా పెట్టారు. సో ఇక్కడ వచ్చేసి బుద్ధుడు అప్పుడు ఎలా ఉన్నాడు అదంతా కూడా, సో మొత్తం రాళ్ళపైన చెక్కినవే శిల్పాలు ఇవన్నీ మ్యూజియంలో మొత్తం ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి బుద్ధ అని రాసింది, సో చాలా మొత్తం క్లియర్గా రాసి పెట్టి ఉన్నారు. అండ్ దీని తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకొక 650 మీటర్స్ దగ్గరలో మనకి ఇలా బుద్ధ స్టాచ్యూ ఒకటి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసాము. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. మేము ఇంకా మాకు టైం అయిపోయింది అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా జస్ట్ ఈ బుద్ధ స్టాచ్యూ ఒకటే చూసేదనేసరికి మేము ఇంకా చూసేసుకొని బయటకు జస్ట్ బయట నుంచే చూసేసాము. సో దీని తర్వాత రూమ్కి వచ్చేసాము. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.